అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। డిసెంబర్ 11వ తేదీన గురువారం నాడు మార్గశిర లక్ష్మీ వారం। మనలో చాలా మంది లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు। లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు। ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి। ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ మంత్రాలు చదవాలి, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। డిసెంబర్ 11వ తేదీ గురువారం నాడు 3వ లక్ష్మీ గురువారం వచ్చింది। ఈ పవిత్రమైన రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందట। ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని పద్ధతిగా పూజిస్తే చాలు, ఇక మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది। కాబట్టి ఈ 3వ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి। స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి। విశేషంగా ఈ లక్ష్మీ గురువారం నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి। ఇక జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది। ఇక పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి। అలాగే కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించండి। ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి। అలాగే మీ పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి। ఎరుపు రంగు గులాబీ పూలతో అలాగే మీ దగ్గర ఉన్న నగలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి। ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట। కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని అందంగా అలంకరించి ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది। గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది। ముందుగా గణపతిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి। కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి। లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి దీపాలు వెలిగించండి। విశేషంగా ఈ లక్ష్మీ గురువారం నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది। లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో 2 పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి, లేదా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి। ఇక పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించాలి। కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి। ఈ రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది। రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు। కాబట్టి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి। ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేసి పూజ చేయండి। ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి। ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి, లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి। ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించి మార్గశిర వ్రత కథను చదవండి। చివరగా 3 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి। ఈ విధంగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి 3 ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం సమర్పించండి। ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది। ముత్తైదువులు అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో ఉన్న అమ్మవారికే తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి। ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తి చేసుకుని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోండి। తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తూ తులసికి పచ్చి పాలు నివేదించండి। తులసి కోటకు పచ్చి పాలను నివేదిస్తే తులసమ్మ ఎంతో సంతోషిస్తుంది। ఇక ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి। ఈ రోజున లక్ష్మీ పూజను చేసేవారు కటిక ఉపవాసం ఉండక్కర్లేదు। పాలు పండ్లు స్వీకరిస్తూ ఉదయమంతా ఉపవాసం ఉండండి।
అలాగే మీకు వీలు కుదిరితే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకోండి. ఇక అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే అమ్మవారికి ఎరుపు రంగు గాజులు మరియు రవిక వస్త్రాన్ని సమర్పించండి. అమ్మవారి ఆశీర్వాదంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర గురువారం నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ గురువారం నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో అంటే సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాల వెలుగులతో ఇక మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం సమయంలో తులసి కోట ముందు దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు లక్ష్మీ అష్టోత్తరం చదివి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది. ఇక వాస్తు ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ మార్గశిర గురువారం నాడు మీ బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులను పెట్టుకోండి. ఇది మీ సంపదను ఆకర్షించి మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజు ఎవరూ కూడా తలకు షాంపూ పెట్టకూడదు. చన్నీటితోనే తలస్నానం చేయాలి. అలాగే దువ్వెనతో జుట్టు దువ్వకూడదు. తలకు నూనె పెట్టడం, చిక్కు తీయడం అసలే చేయకూడదు. ఇక ఈ రోజున ఎవరూ కూడా మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఇక ఈ రోజున చేసే గోపూజలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు అరటిపండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేయండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సకల పాపాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. ఇక మనలో చాలామందికి బాగా డబ్బు సంపాదించి త్వరలోనే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ మార్గశిర లక్ష్మీ గురువారం నాడు శ్రీ యంత్రాన్ని కానీ కుబేర యంత్రాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఆవు పాలతో అభిషేకం చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఉన్న పలంగా ఐశ్వర్యం కలిసొచ్చి అతి త్వరలోనే శ్రీమంతులవుతారు. పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు. కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి పసుపు కుంకుమలను దానంగా ఇవ్వండి. ఆ అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి రెట్టింపు పుణ్యాన్ని మూటగట్టుకోండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టు కింద దీపం వెలిగించండి. అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఈ లక్ష్మీ గురువారం నాడు 11 సార్లు శ్రీ సూక్తం చదవండి. అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.